హలో హలో హే వన్ హలో 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 రైతన్న రంది దీక్ష ఓరన్నా మన రేవంతన్న గదిలినాడు చూడన్నా రైతన్న రంది దీక్ష ఓరన్న మన రేవంతన్న గదిలినాడు చూడన్నా రైతన్న రంది దీక్ష ఓరన్న మన రేవంతన్న గదిలినాడు చూడన్నా ప్రజాపాలనొచ్చినాది ఓరన్న అరే పథకాల పంట బండి నడువన్నా ప్రజాపాలనొచ్చినాది ఓరన్న అరే పథకాల పంట బండి చూడన్నా రైతన్న రంది దీక్ష ఓరన్న మన రేవంతన్న గదిలినాడు చూడన్నా రైతన్న రంది దీక్ష ఓరన్న మన రేవంతన్న గదిలినాడు చూడన్నా ప్రజాపాలనొచ్చినాది ఓరన్న ఇక పథకాల పంట పండే చూడన్నా ప్రజాపాలనొచ్చినాది ఓరన్న ఇక పథకాల పంట బండి చూడన్నా అన్నమో రామచంద్ర అన్న రైతు నాడుకొని ఆపందాస్తమై అన్నదాత కండగుండ్రు అన్నదాత కండగుండు అన్నదాత కండగుండు అన్నమో రామచంద్ర అన్న రైతు నాడుకొని ఆపందాస్తమై అన్నదాత కండగుండ్రు అన్నదాత కండగుండు అన్నదాత కండగుండు ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ సైతే రాదన్నమా నిజం చేసే ప్రభుత్వము నిజం చేసే ప్రభుత్వము నిజం చేసే ప్రభుత్వము ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ అయితే రాదన్నమా నిజం చేసే ప్రభుత్వము నిజం చేసే ప్రభుత్వము నిజం చేసే ప్రభుత్వము రేవంతన్న 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 పాలన ఓరన్న అరే వ్యవసాయం పండుతాయే చూడన్నా రేవంతన్న పాలనలో ఓరన్న అరే వ్యవసాయం పండగాయే చూడన్నా రేవంతన్న పాలనలో ఓరన్న అరే వ్యవసాయం పండుగాయే చూడన్నా రేవంతన్న పాలనలో ఓరన్న అరే వ్యవసాయం పండగాయే చూడన్నా ఆడి పంటలతోని పసిడి రాతులు పశువులకేమన్నైతే ఇన్సూరెన్స్ కల్పించే ఇన్సూరెన్స్ కలిపించే ఇన్సూరెన్స్ కలిపించే అకాల వర్షంతోని పేద బీద విక్కిరై పంట నష్టపో బీమా సౌకర్యమిచ్చే బీమా సౌకర్యమిచ్చే బీమా సౌకర్యమిచ్చే ఆడి పంటలతోని పశువులకేమన్నై ఇన్సూరెన్స్ కల్పించే ఇన్సూరెన్స్ కలిపించే ఇన్సూరెన్స్ కలిపించే అకాల వర్షంతోని పేద బీద విక్కిరై పంట నష్టపో బీమా సౌకర్యమిచ్చే బీమా సౌకర్యమిచ్చే బీమా సౌకర్యమిచ్చే వ్యవసాయం 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 తండుగ కాదు ఓరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా వ్యవసాయం దండుగ కాదు ఓరన్నా అన్న వ్యవసాయం పండుగాయే చూడన్నా వ్యవసాయం పండుగ కాదు ఓరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా వ్యవసాయం దండుగ కాదు ఓరన్నా ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా రేవంతన్న అందరా తుమ్మల మన కుండెరా రేవంతన్న అండగా తుమ్మల మన కుండెరా రేవంతన్న అందరా తుమ్మల మన కుండగా రేవంతన్న అండగా తుమ్మల మన కుండెరా
ప్రభుత్వం గదిలే చూడన్నా రైతన్నా రందిలీచా ఓరన్నా మన ప్రజా ప్రభుత్వం గదిలే చూడన్నా రైతన్నా రందిలీచా ఓరన్నా మన ప్రజా ప్రభుత్వం గదిలే చూడన్నా రైతన్నా రందిలీచా ఓరన్నా మన ప్రజా ప్రభుత్వం గదిలే చూడన్నా జై రైతన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి దశాబ్దాల కళ ఒక తెలంగాణ ప్రజాపాలన కళగా ఈరోజు మనం ముందున్నదాకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేడు రాష్ట్ర ఆవశ్యకత నాడు వందలాది మంది గాయని గాయకులు కళాకారులు గొంతెత్తి పాడినారు పాడుతున్నారు పాడుతూనే ఉంటారు. ముఖ్యంగా రైతుల కోసం, రైతు మహిళల కోసం, రైతు నేస్తం వందలాది రైతు వేదికల దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా పాల్గొంటున్న రైతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తోంది ఈ వేదిక. గౌరవనీయులైన స్పీకర్ గారు వికారాబాద్ జిల్లా మోమిన్పేట రైతు వేదిక నుంచి పాల్గొంటూ ఉన్నారు. గౌరవనీయులైన పెద్దలు మన ప్రభుత్వ సలహాదారులు ఒకరు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కామారెడ్డి జిల్లా తడుకోల్ రైతు వేదిక నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఇంకా ప్రత్యక్షంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మినిస్టర్స్, మన సభాధ్యక్షులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే వేంచేసి ఉన్నారు. ఎందరో పెద్దలు కూడా మీతో ముచ్చటించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసార రంగాల ప్రతినిధులందరికీ తెలుసు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఈరోజు ఈ వేదిక కేవలం భాగ్యనగరానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రపు రైతులు చేసుకుంటున్న పండుగని మరి ప్రపంచవ్యాప్త రైతుల పండగగా వాళ్ళ గుండెల నిండా ఆనందాన్ని ఇస్తూ రైతుకు భరోసా రేవంత్ అన్న 9 రోజుల్లో 9,000 కోట్లు, ఇది ఖచ్చితంగా ఎన్నడూ కనని వినని రికార్డ్ అని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో వ్యవసాయ శాఖ మంత్రుల సలహా మేరకు వ్యవసాయ శాఖ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, ఉన్నత అధికారులు రూపొందించిన అనేక అంశాలు సిద్ధంగా ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ అవర్ టెక్నికల్ టీమ్ టు ప్లే ది వీడియోస్. ముఖ్యంగా రైతు నేస్తం ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలతో ఒక రైతు మాట్లాడడం, తన సందేహాలు తీర్చుకోవటం మనం ప్రత్యక్షంగా చూసాం. అన్నా రైతన్నా తెలంగాణ రైతన్నా రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే ఆయుర్వాంగనలు. రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే ఆయుర్వాంగనలు. ఒక్కసారి మొక్క నాటి చూడన్నా 30 ఏళ్ల పంట నీకు వస్తదన్నా. ఒక్కసారి మొక్క నాటి చూడన్నా 30 ఏళ్ల పంట నీకు వస్తదన్నా. కరువు లేదు బరువు కాదు లాభాలు అధికం, లాభాలు అధికం. కష్టించిన శ్రమకు ఫలం మద్దతు ధర ఖాయం, మద్దతు ధర ఖాయం. రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి రైతన్నల మేలుకోరి రేవంతన్న సారథ్యంలో రైతు బాంధవుడు, స్వయంగా వ్యవసాయదారుడు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్నో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయిల్ పామ్ సాగుకు
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రాయితీల వల్ల ఎందరో రైతులు ఆయిల్ పామ్ సాగు చేయటం కోసం ముందుకు వస్తున్నారు. ఎంతో ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ సాగు చేపట్టి తెలంగాణ రైతులు పసిడి పంటలు పండించాలని తెలంగాణ ఉద్యాన శాఖ ఆశిస్తోంది. ఆయిల్ పామ్ సాగుకు కావలసిన అన్ని సహాయ సహకారాలు తెలంగాణ రైతన్నకు అందిస్తోంది రైతన్న సంక్షేమం కోరి రేవంత్ అన్న ప్రభుత్వం. రైతన్న బంగారు కలలు అది నెరవేర్చే ఆయిల్ పామ్ గెలలు. మన నేల ఆయిల్ పాము కనువైనది, వాతావరణం అనుకూలమైనది, అంతర పంటలకు అవకాశమున్నది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సమన్వయ సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధనా విభాగం చింతకాని మండలం ఖమ్మం జిల్లాలో 100 హెక్టార్లలో పంటల వైవిధ్యీకరణలో భాగంగా పైలట్ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టును అఖిల భారత సమన్వయ పరిశోధనా విభాగం మోతీపురం భారత ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వారి ఆర్థిక సహకారంతో దేశంలో మొత్తం 75 జిల్లాలను ఎంపిక చేయటం జరిగింది. ఆ 75 జిల్లాలలో పంటల వైవిధ్యీకరణ మీద 100 హెక్టార్లలో ఈ ప్రదర్శనా క్షేత్రాలను అంటే వరికి బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవటం, ముఖ్యంగా రబీ కాలంలో ఆరుతడి పంటలను ప్రోత్సహించడం మీద ఈ ప్రాజెక్టును అమలు చేయడం జరిగింది. ఈ విధానంపై విశ్లేషణను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి కుమారి గారి మాటల్లో విందాం. ఇక్కడ ఖమ్మం జిల్లాలో చింతకాని మండలం నందు రామకృష్ణాపురం, రాఘవాపురం, బసవాపురం ఈ 3 విలేజెస్ ని ఎంపిక చేసుకొని మనం ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రాజెక్ట్ అనేది 100 హెక్టార్లో ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో దాదాపు 110 మంది రైతులు ముందుకు వచ్చి యాసంగి వరకు బదులుగా ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న, పెసర, మినుము వేస్తున్నారు. ఇందులో దాదాపు 103 మంది రైతులు వరికి బదులుగా జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న అనేది సాగు చేస్తున్నారు. మిగిలిన 6 రైతులు కూడా ఈ పెసర, మినుము అనేది వేసుకోవటం జరిగింది. ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో ముందుగా ఉన్నటువంటి తేమ మీదే గింజలను విత్తుకున్న తర్వాత ఈ ఎట్రాజిన్ అనేటువంటి కలుపు మందును పారాక్వాట్ అనే కలుపు మందును కలిపి స్ప్రే చేసుకోవటం అనేది జరిగింది. అంటే ఎకరాకి ఎట్రాజిన్ 1 కిలో, పారాక్వాట్ 1 లీటరు, ఈ 2 మందులను కలిపి ఉన్నటువంటి తేమ మీద విత్తుకున్న 48 గంటల్లోపు స్ప్రే చేసుకోవటం జరిగింది. దీనివల్ల కలుపు అనేది రాకుండా ఉంది. అట్లాగే వరి దుబ్బులు కూడా మొలకెత్తకుండా ఉన్నాయి. తర్వాత 20-25 రోజులకి మనము కెలారిస్ ఎక్స్ట్రా అనేటువంటి కలుపు మందును ఈ మొక్కజొన్న వేసిన రైతులందరికీ ఇవ్వటం జరిగింది. ఎకరాకి ఇది 1400 ml. ఇది లీటర్ నీటికి 7 ml కలుపుకొని స్ప్రే చేసుకోవటం వల్ల ఇందులో గడ్డి జాతి కలుపు, వెడల్పాకు కలుపు 2 కూడా నిర్మూలించబడతాయి. అదే విధంగా ఎక్కడైతే వరి దుబ్బులు మొలకెత్తుతాయో అక్కడ కూడా అవి పూర్తిగా నివారించబడతాయి. వరి మాగాను హలో, బహుశా ఈ హర్షాన్ని వర్షం కూడా ఆస్వాదిస్తోంది. అందుకనే ఇందాకే వర్షం స్వాగతం పలికింది. ఈ వేదిక దగ్గర ఉండే రైతులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరోమారు స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రైతుకు భరోసా రేవంత్ అన్న మాటను 1,00,000 కోట్లకు మించిన వ్యవసాయదారులకు ఆర్థిక సహాయాన్ని అందించి ధనం, ధాన్యం, బహుపుత్ర లాభం అన్నారు ఆశీర్వచనంలో. మరి రైతుకు ధన సహాయం చేస్తే ఆ రైతు మనకు ధాన్యం సహాయం చేస్తాడు. ఆ రైతు పండించిన ధాన్యం మళ్ళీ ధన రూపంలోకి ఒక రాష్ట్ర ఆస్తిగా మారుతుంది.
అలాంటి రైతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తోంది ఈ వేదిక. రైతుకు భరోసా రైతు పండుగ వేదికపైకి గౌరవనీయులైన పెద్దలను ఆహ్వానించుకోబోతున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు సార్ సూచన మేరకు పెద్దలందరినీ వెంచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సభాధ్యక్షులు గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు. అలాగే మంత్రివర్యులు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, శాసన మండలి చైర్పర్సన్ గారు, ఇంకా స్పీకర్ గారేమో రైతు వేదిక నుంచి పాల్గొంటూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, డాక్టర్ ధనసన అనసూయ సీతక్క గారు, జూపల కృష్ణారావు గారు, శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, వాకిటి శ్రీహరి గారు, అలాగే ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, ఇంకా ఎందరో పెద్దలు వేదికపైకి వేయించేరున్నారు. అలాగే కేంద్ర మంత్రులు పెద్దలందరినీ స్వాగతిస్తోంది వేదిక. ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారు, విప్ ఆది శ్రీనివాస్ గారు, విప్ బీర్ల ఐలయ్య గారు, అలాగే మరొక విప్ పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, వైస్ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గారు, ఆనరబుల్ ఎంపీస్ అందరినీ స్వాగతిస్తూ ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులైన వేం నరేందర్ రెడ్డి గారు, చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం గారు, వారిని వేదికపైకి సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గవర్నర్ మహమ్మద్ అలీ షబీర్ గారు ఆనరబుల్ అడ్వైజర్, గవర్నర్ ఆనరబుల్ అడ్వైజర్ హరకార వేణుగోపాలరావు సార్ని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ విశ్రాంత్ ఐఏఎస్ అధికారి సలహాదారు, అలాగే జితేందర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఫార్మర్స్ వెల్ఫేర్ చైర్మన్ పెద్దలు కోదన్ రెడ్డి గారు, గౌరవనీయులైన సభ్యులు కూడా వేదికపైకి ఆహ్వానిస్తుంది వేదిక. సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్ర ఆర్థిక బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు సందీప్ కుమార్ సుల్తానియా గారు, వారిని వేదికపైకి ఆహ్వానిస్తుంది వేదిక. సెక్రటరీ అగ్రికల్చర్ రఘునందన్ రావు సార్ పక్షాన, డైరెక్టర్ అగ్రికల్చర్ డాక్టర్ బి గోపి గారి పక్షాన, డైరెక్టర్ ఆఫ్ హారికల్చర్ శ్రీమతి ఎస్కే యాస్మిన్ బాషా గారి పక్షాన, జిల్లా కలెక్టర్ హరిచంద్ర మేడం గారు, అలాగే నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు, ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక మేడం గారు అందరికీ స్వాగతం పలుకుతూ ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు వేయించేశారు, వారికి స్వాగతం. రాజారెడ్డి గారు హార్టికల్చర్ యూనివర్సిటీ, అల్దాస్ జానయ్య గారు వ్యవసాయ విశ్వవిద్యాలయం, అలాగే ఇంకా ఎందరో పెద్దలు వేయించేస్తున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వేయించేస్తారు. ఈ సభా ప్రాంగణంలో ఉన్న పెద్దలందరూ వేదికపైకి వేయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పామాయిల్ తోటల సాగు ప్రారంభమై మొదటి పంట చేతికి వచ్చేయడంతో హార్వెస్ట్ కు సిద్ధమవుతున్నారు సిద్దిపేట జిల్లా రైతులు. లాభాలు వస్తున్న సభాధ్యక్షులు గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వేదికపైకి వేయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారిని వేదికపైకి వేయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఎందరో పెద్దలు వారందరినీ వేదికపైకి వేయించేసి ఈ వేదిక నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు. లక్షలాది మంది రైతులు ఈ పండుగలో పాల్గొంటున్నారు. వారందరినీ కూడా గ్రీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పంట రుణమాఫీ, రైతు భరోసా వానాకాలం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ధాన్యం కొనుగోలు కోసం సహాయం, సన్నాలకు బోనస్సు, రైతు బీమా, పంట నష్టపరిహారం, ఇన్ని రైతు సంక్షేమ కార్యక్రమాల కింద 1,00,000 కోట్లకు దాటి ఆర్థిక సహాయాన్ని అందించింది తెలంగాణ ప్రజాపాలనా ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. పంట రుణమాఫీకి
20,617 కోట్లు, రైతు భరోసాకు 12,682 కోట్లు, రైతు భరోసా వానాకాలానికి 9 రోజుల్లో 9,000 కోట్ల ఒక కొత్త రికార్డు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు 16,691 కోట్లు, ధాన్యం కొనుగోలుకు సన్నాలకు బోనస్గా 43,835 కోట్లు, అలాగే రైతు బీమా 2,181 కోట్లు, పంట నష్ట పరిహారం రైతు సాయం కింద 260 కోట్లు, 1,00,000 కోట్లు దాటిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిగా అందించింది ప్రజాపాలనా ప్రభుత్వం. ప్రజాకవి కాళోజీ ఏనాడో చెప్పాడు, ఎక్కడైతే రైతు ఆనందంగా ఉంటాడో అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, ఇది ఈ రోజు ఒక్కరోజు పండగ కాదు, 9 రోజుల క్రితమే షురు అయింది పండగ. 9 రోజుల నిండా తెలంగాణ నిండా ప్రతి రైతు గుండె కూడా పండుగ సంబరం చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మకంగా 9 రోజుల్లో 9,000 కోట్లు వానాకాలం రైతు భరోసా, ఈ రైతు పండుగను ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడుతుంటే, ఉప ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడుతుంటే ఆనందం పంచుకుంటూ ఉంటే, రాష్ట్రంలోని 1600 రైతు వేదికల దగ్గర కొన్ని చోట్ల గౌరవనీయులైన మంత్రివర్యులు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఆయా జిల్లాల కలెక్టర్లు, రైతులందరూ కూడా పాల్గొంటున్న ఇది రాష్ట్ర వేడుక, రాష్ట్ర వేదిక. ఈ ఆకుపచ్చని వేదికను నిజం చేసి ఆనందాన్ని అందరికీ పంచుతున్న ఆనరబుల్ సీఎం గారికి
కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకవలసిందిగా రైతు సోదరులందరినీ కోరుతూ మీరు కొట్టే చప్పట్లు మాకు వినిపించగానే కనిపిస్తాయి. స్క్రీన్ మీద వందలాది రైతు వేదికల సభ్యులున్నారు. మరి మరోసారి అందరికీ స్వాగతం పలుకుతూ తాము చెమట చుక్కలు వర్షిస్తూ మనకు అమృతాన్ని ఇస్తున్న రైతు లోకానికి చేతులెత్తి నమస్కరిస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. తెలంగాణ గీతాన్ని గొంతు కలిపి పాడుదాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం. మీ జయధ్వానాల మధ్య ఈ రైతుకు భరోసా రేవంత్ అన్న రైతుకు భరోసా పండుగను గౌరవనీయులైన ఎం రఘునందన్ రావు గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి, సెక్రటరీ టు గవర్నమెంట్ అగ్రికల్చర్, వారి స్వాగత వచనాలతో ఆరంభించుకుందాం. ఐ రిక్వెస్ట్ శ్రీ రఘునందన్ రావు సార్ ఫర్ వెల్కమ్ అడ్రస్. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, గౌరవ వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇతర మంత్రివర్గ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రముఖ అతిథులకు, మీడియా ప్రతినిధులకు మరియు 1600 రైతు వేదికల నుండి పాలు పంచుకుంటున్న రైతులందరికీ స్వాగతం. ఈ సంవత్సరం వానాకాలం నాట్ల కన్నా ముందే సుమారు 70 లక్షల మంది రైతులకి 9,000 కోట్లు 9 రోజుల్లో జమ చేసిన సందర్భంగా ఈరోజు ఈ సంబరాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని సంవత్సరానికి ఎకరాకి 12,000కు పెంచుకున్నాం. తెలంగాణ ప్రజాప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతులు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయక ఉత్పాదకతను, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించుకోవడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఆచరించడానికి మరియు అవసరమైన వనరులను సేకరించడానికి రైతు భరోసా దోహదపడుతుంది. తెలంగాణ ప్రజాప్రభుత్వం
రైతుల భద్రత, భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా అనేక వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. గత 9 రోజులుగా తెలంగాణలో ప్రతి రైతు కుటుంబంలో రైతు భరోసా సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కార్యక్రమం సక్రమంగా, సంతృప్తికరంగా, సరైన సమయంలో జరగడానికి కారకులైన మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు మన మధ్యలోకి ఆహ్వానించడం చాలా గర్వకారణం. రైతుల గుండెల్లో నూతన ఆశలు నింపుతున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనసారా హృదయపూర్వక స్వాగతం. ధన్యవాదాలు. రైతు భరోసా ఎలా రైతుల మనస్సుల్లో కొత్త కులాసాను నింపిందో తెలియజేసే గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇప్పుడు ఆ గీతాన్ని చూద్దాం, ఆ పాట విందాం. రైతు భరోసా గీతం. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది, మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. కష్టం విలువ తెలిసిన చెయ్యి రైతు సాయమే పెంచింది, మన రేవంతన్న మాట ఇచ్చిన రైతు రాజ్యమే తెచ్చింది. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది, మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. రైతన్నా ప్రజా ప్రభుత్వమే నీదన్నా, రైతన్నా రైతుకు ధైర్యం ఇచ్చే రేవంతన్నా. రైతు భరోసా పథకం ద్వారా 9 రోజులు తిరిగే లోపల దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. అప్పుల బాధలు పోగొట్టి మా గుండెకు భరోసానిచ్చింది. తాడి పుస్తెలు తాకట్టు పెట్టే రైతులకి కాసలవంది. నాగలి గొర్రు దున్నుటకు, విత్తనాలపై మందులకు, రైతుల కందిన పెట్టుబడి పంట తీసుటకు సాయమిది. భూమిని నమ్మిన రైతంటే రాజులాగా బతికే రోజులొచ్చే. రైతన్నా ప్రజా ప్రభుత్వమే నీదన్నా, రైతన్నా రైతుకు ధైర్యం ఇచ్చే రేవంతన్నా. అది శాఖ కాదు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కల్పవృక్షం అదే వ్యవసాయం. వ్యవసాయ శాఖ మంత్రులు, సభాధ్యక్షులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం. ప్రియమైన తెలంగాణ రైతు సోదరులందరికీ, అదేవిధంగా ఈరోజు గ్రామాన అదేవిధంగా మండలాల్లో వారి పంట పొలాల్లో చేను గట్ల మీద ఉత్సాహవంతంగా, ఆనందంగా, గుండె నిండా భరోసాతోటి రేవంత్ అన్న గారు ఇచ్చినటువంటి భరోసాని గుండె నిండా నింపుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి తెలంగాణ రైతు సోదరీమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేసే శక్తి కానీ, చేసినటువంటి దాఖలాలు కానీ మనకి ఈ సువిశాల భారతదేశంలో ఇంతవరకు మనం వినలా కనలా. ఈనాడు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగానికి ఇచ్చేటటువంటి భరోసా రేవంత్ అన్న గారు కేవలం సంవత్సరన్నర కాలంలో చిన్న రాష్ట్రం, విధ్వంసమైనటువంటి రాష్ట్రం, సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమ దిశగా,
విధ్వంసం నుంచి వికాస దిశగా అన్ని రంగాల్లో కూడా గుండె ధైర్యంతో ప్రజలు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతోటి వారిచ్చినటువంటి అధికారాన్ని తూచా తప్పకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ పేదల కోసం, తెలంగాణ యువకుల కోసం, తెలంగాణ కార్మికుల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం సర్వస్వం ఆయన కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవటంలో ఈనాడు అన్ని రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వ అధినేతలు కూడా మన పథకాలను చూసి ఇన్ని పథకాలు ఆ రాష్ట్రం ఏ రకంగా అమలు చేయగలుగుతుందో పరిశీలించండి అని చెప్పి పంపించే స్థితికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. అందుకనే రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఆయన కోరిక మేరకి ఆయన ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా కష్టమైన, నష్టమైన, ఇబ్బంది వచ్చినా రైతాంగాన్ని మరవకూడదు. రైతాంగం సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూక్తులకు అనుగుణంగా ఆయన పాదాల చెంతన ఈనాడు ఇది మనం చేసుకునే సంబరాలు కాదు, ప్రభుత్వం చేసేటటువంటి సంబరాలు కాదు. పొలాల్లో, గట్ల మీద, చేలల్లో రైతులు చేస్తా ఉంటే ఆ రైతు సంబరాల్లో భాగం పంచుకునేటట్టుగా అంట ఈ ప్రభుత్వ అధినేత రేవంత్ గారి ఆధ్వర్యంలో మేమందరం మీ ముందు నుంచున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈనాడు కొంతమంది కన్ను కొడుతూ ఉంది, కొంతమంది కడుపుప్పు పోతా ఉంది, కొంతమంది కళ్ళల్లో నుప్పులు పోసుకుంటున్నారు. ఎందుకో తెలియదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు కూడా ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, రుణమాఫీ పూర్తి కాలేదని. మా ముఖ్యమంత్రి గారు పార్టీ ఎన్నికల ముందు చెప్పింది 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తామని. ఆయన మాట నిలబెట్టుకోవటం కోసం స్వాతంత్ర దినోత్సవం రోజున మేము 2 లక్షల లోపు ఉన్నటువంటి 25 లక్షల చిల్లర రైతులకి 21,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తే ఈ దేశాధినేతలకు అది పట్టదు. రుణమాఫీని గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు, పార్టీలు మా రుణమాఫీని గురించి విమర్శించే నైతిక హక్కు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీరు కూడా చేయండి. మేము 2 లక్షలు చేస్తే మీరు 4 లక్షలు చేయండి. మా రైతులు సంతోషిస్తారు, దేశంలో రైతులు సంతోషిస్తారు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారున్న నాయకత్వంలో అయింది తప్ప మళ్ళీ రుణమాఫీని చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా మళ్ళీ ఈ యొక్క రైతు భరోసాని ఇవ్వాలని చెప్పి ఆనాడు గత ప్రభుత్వాలు ఎన్నికల పేరు చెప్పో, ఎన్నికల కోడ్ చెప్పో నాట్లప్పుడు కాకుండా కోతలయ్యేదాకా కూడా ఇవ్వనటువంటి పెద్దలు ఈనాడు మా రైతు భరోసాను విమర్శిస్తున్నారు. వాళ్ళు గతంలో చూసుకుంటే 18లో మొదలుపెట్టినటువంటి రైతు బంధు ఏనాడు కూడా 4 నెలలు 5 నెలలకి తక్కువ ఎప్పుడు వేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న కష్టాలున్నా మనం పంట కాలానికి వేయాలి, రైతు ఇత్తనం పెట్టుకునే రోజుకి ఆయన జేబులో డబ్బులు ఉండాలి, నాటేసే ముందే నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి భట్టి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ఈనాడు ఒకే ఒక్క వారంలో ఏ చరిత్రలో లేదు గత 3 నెలలు 4 నెలలు వేసినటువంటి రైతు భరోసా ఆ రోజు విశ్వవిద్యాలయం నుంచి మేము ప్రకటించాం. ముఖ్యమంత్రి గారు 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేస్తానంటే అందరూ కొద్దిగా అపహాస్యం చేశారు. అదేవిధంగా దాన్ని కాదులే అని చెప్పి ధీమాగా పండుకున్నారు. కానీ ఈ రోజు సాయంత్రం లెగిసి అరే ఇది ఎట్లా సాధ్యపడింది, రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి ఈ కార్యక్రమం నిజంగా జరిగిందని వాళ్ళు లెగిసి మేలుకొని తేల్చుకునే లోపులోనే 9,000 కోట్లు ఈ రోజు రైతుల ఖాతాల్లో సుమారు 70 లక్షల మంది రైతుల జేబుల్లో ఇందాక సుల్తానియా గారు స్విచ్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ ప్రజా ప్రభుత్వం కష్టాలున్నా ఇబ్బందులున్నా మాట తప్పని ప్రభుత్వంగా నిలవాలని మాకు ఇంకా అనేక కార్యక్రమాలు పథకాలు ఉన్నాయి. భట్టి గారు ప్రకటించేటటువంటి పథకాలు ఇంకా చాలా ఉన్నాయి.
మేము పాత ప్రభుత్వంలో చేసినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయలే. పేదలకి కావలసినటువంటి అన్ని పథకాలని కొనసాగిస్తూనే మేము ప్రకటించినటువంటి పథకాలను కూడా ఈనాడు కొనసాగించేటటువంటి శక్తి ఈనాడు ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది మీరు తెలంగాణ రైతాంగం ఇచ్చినటువంటి శక్తి, మీరిచ్చినటువంటి బలం. అందుకనే గ్రామీణ తెలంగాణ మా గుండెల్లో ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే రైతాంగాన్ని మర్చిపోయే ప్రసక్తి రాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకే ఒక సంవత్సర పంట కాలంలో 1,00,000 కోట్లు వివిధ రూపాల్లో రైతాంగాన్ని ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి లెక్కలన్నీ చెబితే మీ జీవితకాలం పాలించినటువంటి ఏ రాష్ట్రం కూడా 10 సంవత్సరాలు పాలించినటువంటి గత ప్రభుత్వ కాలంలో కూడా 1,00,000 కోట్లు రైతాంగాన్ని ఖర్చు పెట్టినటువంటి చరిత్ర మీకు లేదు. కాబట్టి ఈ యొక్క రైతు భరోసాని గురించి కానీ రైతాంగ కార్యక్రమాల గురించి కానీ మీరు ఎక్కువ మాట్లాడి రైతుల్లో పలచబడొద్దని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇంకా మాకు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా మేము చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఇంకా వాటిని రూపకల్పన చేస్తున్నాం. తప్పకుండా మాకిచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో మేము అన్నటువంటి అన్ని మాటల్ని నెరవేర్చి మీ దగ్గర శభాష్ అనిపించుకొని మేము రేవంత్ అన్న గారిని మళ్ళీ గెలిపించమని చెప్పి అడుగుతాం తప్ప వేరే లాలూచీ కార్యక్రమాలు మాకు అవసరం లేదు. ఆ రకమైన తల వంచేటటువంటి పరిస్థితి మాకు రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ శుభ సందర్భాన వీటికన్నిటికీ కూడా అన్నిటినీ కడుపు కట్టుకొని ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్నా కూడా 9 కోట్లు ఈ రోజున రైతుల ఖాతాలో వేయడానికి సహకరించినటువంటి మా ఆర్థిక మంత్రి అదే 9,000 కోట్లకి మాకు రైతుల జాబుల్లో జమ చేసినటువంటి మా ఆర్థిక మంత్రి మాకు గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖని ఒక పండగలాగా మారుస్తూ పనిచేస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మార్చులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ యూత్ సర్వీసెస్ యానిమల్ హస్బెండరీ శాఖ మార్చులు వాకిటి శ్రీహరి గారికి, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఎక్సైజ్ అండ్ టూరిజం శాఖ మార్చులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ శాసన పరిషత్ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, నా తోటి శాసనసభ్యులందరికీ విప్ గారితో సహా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అడ్వైజర్స్ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్స్ ఉన్నారు, కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు, సభ్యులు ఉన్నారు. పైన వర్షం వచ్చేటట్టుగా ఉంది కాబట్టి నేను అందరి పేర్లు తీసుకోకుండా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మా ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ, అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాల్లో జమ చేయటం అనేది బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇది సాధ్యం కాలేదు.
కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ కేబినెట్ మొత్తం సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈ 9,000 కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద దాదాపు 70 లక్షల రైతులకి 9,000 కోట్ల రూపాయల్ని 9 రోజుల అకౌంట్లో వేసి సాక్షాత్తు మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకొని వెళ్లాలని అనేక టెక్నాలజీ మిషన్స్ ఈ దేశంలో ప్రవేశపెట్టి ఈ దేశం కోసం అద్భుతమైనటువంటి కలలు కన్న మహానుభావుడు ఈ దేశం కోసం ప్రాణాల్ని త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారి పాదాల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికి కూడా ఈరోజు 9,000 కోట్లు వేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరి తరఫున నేను సంతోషిస్తా ఉన్నాను, గర్విస్తా ఉన్నాను కూడా. స్నేహితులరా, సరే వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం. వ్యవసాయం కోసం రైతుల కోసం ఈ దేశంలో బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టించిందే కాంగ్రెస్. రైతుల కోసం వ్యవసాయం చేసుకోవటానికి పంప్ సెట్లకి ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్. రైతుల కోసం వ్యవసాయం కోసం మద్దతు ధరని ఈ దేశంలో తీసుకొచ్చిందే కాంగ్రెస్. రైతులకు ఎప్పటికీ గిట్టుబాటు ధర ఉండాలని, రైతులకు సకాలంలో రుణాలు అందించాలని బ్యాంకుల్లో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని వ్యవసాయ శాఖకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటట్టుగా బ్యాంకుల్లో కండిషన్ పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఏ రకంగా చూసినా దేశంలో వ్యవసాయం అన్నా, రైతాంగ సోదరులన్నా, లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతు కూలీలన్నా ప్రేమించింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ రైతుల గురించి, వ్యవసాయం గురించి, కూలీల గురించి ప్రేమించలేదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చివరికి రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున రైతు భరోసా కార్యక్రమం చేస్తూనే రైతులకి 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం చేసింది. అలాగే వాళ్లతో పాటు రైతు కూలీలకు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా వాళ్ళని కూడా వదిలేలేదు. ప్రతి కుటుంబానికి భూమి లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. నేను ఈ విషయాలన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొని వస్తా ఉన్నానంటే, ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు 10 సంవత్సరాలు ఆనాడు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఏమీ చేయలేదు. రైతుల కోసం ఆనాటి ప్రభుత్వాలు చేసే అన్నింటినీ బంద్ చేసి, వడ్డీ లేని రుణాలు బంద్ చేసింది, పావలా వడ్డీకి ఇచ్చే రుణాలు బంద్ చేసింది, స్ప్రింక్లర్స్ బంద్ చేసింది, డ్రిప్ ఇరిగేషన్ బంద్ చేసింది, మద్దతు ధర కానీ, బోనస్ కానీ, లేకపోతే క్రాప్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ సంబంధించిన పంట నష్టపరిహారం కానీ వీటన్నిటినీ బంద్ చేసి కేవలం రైతు బంధు అని చెప్పి ఏదో అరకొరగా కొద్దిగా డబ్బులు వేసి నేను రైతు పక్షపాతి అని చెప్పుకునే కార్యక్రమం చేశారు తప్ప, కాంగ్రెస్ పార్టీ లాగా రైతు భరోసా ఇస్తూనే రైతులకు ఇన్సూరెన్స్ చేస్తూ, రైతుల కోసం స్ప్రింక్లర్స్ ఇస్తూ, రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ, రైతులకి బ్యాంకు రుణాలు ఇప్పిస్తూ, రైతులకి పంట నష్టపరిహారం ఇస్తూ, రైతుల కోసం కావాల్సిన అన్ని చేస్తూ ముందుకు పోయేటువంటి ప్రభుత్వంలాగా ఆనాడు వాళ్ళు పని చేయలేదు, చేయలేరు కూడా అని చాలా స్పష్టంగా చెప్పడానికే నేను ఈ లెక్కలన్నీ చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనాడు 16వ తారీఖు నాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో
ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రకటన చేశారు. 9 రోజుల్లో 9,000 కోట్లు వేస్తాం. 24వ తారీఖు నాడు పెద్ద ఎత్తున పండగ జరుపుతాం రాష్ట్ర వ్యాప్తంగాని ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం ఈరోజు 4 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగ సోదరులందరికీ 9,000 కోట్ల రూపాయలు పూర్తి చేసి ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో పండగ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకు కూడా మీరు కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటూ ఈ పండగకి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. గౌరవనీయులు, ఈనాడు మృగశిర కార్తెలో కొద్దిగా మందగిచ్చిన వర్షాలన్నీ కూడా వరుణదేవుడు కూడా రేవంత్ గారిని తెలంగాణ రైతాంగాన్ని ఆశీర్వదించడానికి ఈరోజు ఆయన గారు కూడా తెలంగాణ రాష్ట్రం మీద కరుణ చూపిస్తున్నారు. ఈ శుభ సందర్భాన అసాధ్యాలన్నీ సుసాధ్యం చేసే శక్తి ఆ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని అవకాశాన్ని సక్రమంగా సవ్యంగా రైతుల కోసం తెలంగాణ కోసం వాడే శక్తిని ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని ఆయన గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మన రేవంత్ అన్నా నిక్కదే అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు వీర సాధన ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దినతోని రాహులన్న సైనికుడయ్యి సభాధ్యక్షులు వ్యవసాయ శాఖ మాత్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల కుటుంబాల కళ్ళల్లో సంతోషం చూస్తూ ఈ సంబరాలను జరపాలని, ఈ సంబరాలకు నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, సహచరులు మిత్రులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా మా సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, ఇతర మా పిసిసి అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, పార్లమెంట్ సభ్యులను, శాసనమండలి సభ్యులను, శాసన సభ్యులను, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్, అదేవిధంగా అందులో సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, వ్యవసాయ శాఖ అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులను, ప్రాణ సమానులైన వేలాది మంది రైతాంగ సోదరులను ఈ పండగ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత గొప్పగా ఇక్కడ నిర్వహించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు తెలంగాణ నలుమూలల 1600 రైతు వేదికల ముందు లక్షలాది మంది రైతాంగం, దాదాపుగా 70 లక్షల కుటుంబాలు, 1,49,00,000 ఎకరాల యజమానులు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా
ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈ రోజు ఈ పండుగను ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరిని అభినందిస్తున్నా. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి ఒక జడ్పీటీసీగా, శాసనమండలి సభ్యుడుగా, శాసనసభ్యుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకు అందరికీ తెలుసు ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాదు అడవి బిడ్డలు రామ్జీ గోండు, కొమరం భీం జల్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అసూలు బాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం, ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు, భూమి చుట్టూతోనే మన త్యాగాలు, భూమి చుట్టూతోనే మన జీవితాలు. భూమితో బుడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం. ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో, ఉన్న ఊరిని, సొంత భూమిని అంతే ఆప్యాయంతో, ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండుగానే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం సాక్షిగా రైతులకు ఉచిత కరెంటును ఇవ్వడమే కాదు, 100 కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్బీ స్టేడియం సాక్షిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిండ్రు. ఆనాటి సోనియా గాంధీ గారి ఆదేశాలను తీసుకున్న, రాహుల్ గాంధీ గారి అండగా ఏర్పాటు చేసిన ఈ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం. మేం ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు, ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఆ తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి చర్చించుకుంటే ఈరోజు రైతు భరోసా అన్నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం, మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది. ఇదే కాదు, ఎన్నికలప్పుడు ప్రజలకు మాట ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే అప్పుల్లో కూరుకుపోయిన ఈ రైతుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే రైతులకు రుణమాఫీ చెయ్యాలి, ఆ రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతాంగానికి వివరించినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2 లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించినాం. 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అదే 15 ఆగస్టు 2024 నాడు ఈ రైతులకు రుణం నుంచి విముక్తి కలిగించి రుణభారంని తొలగించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. అదే కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, శాసనసభ సాక్షిగా మాట్లాడిండు. మీరు ఒరేసుకుంటే ఉరి వేసుకున్నట్టే ఈ ప్రభుత్వం వ్యాపారం చేయదు, రైతులు పండించిన వడ్లను మేము కొనము, ఇది మా బాధ్యత కాదు అని ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఆనాటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే రైతాంగానికి ఒక మాట చెప్పినాం, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, కొనడమే కాదు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను మేము కొంటామని తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం. మా మాట నమ్మి
మా మీద విశ్వాసం ఉంచి మా మీద పూర్తి నమ్మకంతో పోయిన సంవత్సరం ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది. 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాదు, మీరు పండించిన పంట వడ్లకు 48 గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసినాం. ఆనాడు తాలు పేరు మీద, ఆనాడు తడి పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దళారులు దోసుకుంటుంటే మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ దళారులను, ఈ మిల్లర్లను ఎవరైతే మోసం చేస్తుండ్రో మీ తోలు తీస్తాం, 1 కిలో కూడా తక్కువ తూకం చేసినా మీ తోలు ఒలుస్తామని చెప్పి తాలు పేరు మీద, తడి పేరు మీద జరుగుతున్న దోపిడీని నిలువరించి రైతులను ఆదుకున్న చరిత్ర ఈ రోజు మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా ఇవాళ దేశంలో తలెత్తుకొని గర్వంగా నిలబడి ఈ దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం మాది. మా దగ్గర గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే రాష్ట్రం ఏదైనా దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అన్న సంగతి నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి. చాలా మంది అన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండ్రు. ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించినా కిడ్నీలు దెబ్బతిని, గుండె దెబ్బతిని, రక్తము సరైన బీపీ షుగర్లన్నీ క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి 8,29,000 కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్పిండు మిత్రులారా. ఆనాడు ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇవాళ వాళ్ళు గొప్పలు చెప్తున్నారు. ఆయన శనిమామ, శకుని మామ, అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. శకుని మామకు తగ్గట్టు శనీశ్వరపు అల్లుడు జమైండు. ఇవాళ మీరేం చేసిండ్రయ్యా రైతులకు అంటున్నాడు. ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు. రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు. రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు, రైతుల పేరు మీద దోపిడీ చేసిండు. రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. ఇవాళ రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టడం కూలడం జరిగింది. ఇవాళ రైతు సెంటిమెంటును వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది? ఇవాళ మోయినాబాద్లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, జన్వాడలో కేటీఆర్ కు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు 100 ఎకరాల ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, ఇవాళ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లొచ్చినాయి? మరి మీరేమో 1,000 కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు, మీరు ఐశ్వర్యవంతులైనరు. రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లొచ్చిందని నేను అడుగుతున్నా. 10 ఏళ్లల్లా ఆగర్భ శ్రీమంతులు మీరైనరు. అమీర్లలాగా నిజాం నవాబుల కంటే ధనవంతులుగా మీరు మారినరు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది. చివరికి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాన్న మీరు 4 విడతలు అన్నారు. అసలు మీరన్నారు మిత్తి మీరే కడతా అన్నారు. అసలు లేదు, మిత్తి లేదు. ఇవాళ రైతులను దివాలా తీపించిన పరిస్థితి మీది. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి, మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి, వేలాది పాఠశాలలు మూపించండు. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, దిల్సుఖ్నగర్ చౌరస్తా దగ్గర, అమీర్పేట్ చౌరస్తా దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. 10 ఏళ్లు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే
60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఒకవేళ లెక్క తప్పంటారని ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము బాధ్యత చేపట్టినామో ప్రతి నిరుద్యోగ యువకుని వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకు నియామక పత్రాలు అందించి తలలు లెక్కబెట్టి 60,000 మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం. నేను ధైర్యంగా చెబుతున్నా, లెక్క పెట్టుకుంటా అంటే తారీఖు చెప్పు, 60,000 మందిని లైన్ గా ఇదే సచివాలయం ముందల నిలబెట్టి ప్రతి తల లెక్క కట్టి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను నిరూపిస్తా. చంద్రశేఖర్ రావు, 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినావో ప్రజలకు ఒక్కసారి సమాధానం చెప్పు అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు, రైతులకు డ్రిప్ కావచ్చు, గిరిజన రైతాంగానికి సోలార్ గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు. దేని మీద నువ్వు చర్చ చేస్తావు? వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, రైతును రాజును చేసిన రాజ్యం మాది, వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది. చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మీరు కాళేశ్వరం ముసుగులో 1,00,000 కోట్ల రూపాయలు మీరు కొల్లగొడితే 18 నెలల 1,04,000 కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయం అంటే 10 మందికి సాయం, రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది తిట్టినా తిట్లన్నిటినీ ఓర్చుకొని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మిత్రులారా, ఇవాళ మహిళల విషయంలో మీరు చూడండి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు, ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, ఆడబిడ్డలకు సోలార్ బిజినెస్ కావచ్చు, అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విద్యుత్ శాఖతో ఒప్పందం చేపించి 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలని ఉక్కు సంకల్పంతో ఇవాళ మేము ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఆడబిడ్డలకు ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు జీరో వడ్డీతో ఇవాళ ఆడబిడ్డలను ఆదుకున్నాం. అదే కాదు, హైటెక్ సిటీ పక్కన విప్రో ఇన్ఫోసిస్ కార్పొరేట్ కంపెనీల పక్కన 4 ఎకరాలు శిల్పారామం పక్కన ఇచ్చి 150 షాపులు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉత్పత్తి వస్తువులను అమ్ముకోవడానికి ఇవాళ వాళ్ళకు అక్కడ స్థలాన్ని కేటాయించినాం. ఇవాళ ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కాదు, 1000 బస్సులను కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టుకునే ఆర్థిక స్తోమత ఇవాళ ఆడబిడ్డలకు అందించినాం. ఇవాళ ఐకేపీ కేంద్రాలు 8,000 ఐకేపీ కేంద్రాలు ఇవాళ ఆడబిడ్డల చేతుల్లో పెట్టినాం. గ్రామాలలో ఉన్న పాఠశాలల్ని అమ్మ ఆదర్శ పాఠశాల మీద ఆడబిడ్డల చేతిలో పెట్టి పిల్లల భవిష్యత్తు ఆడబిడ్డల చేతిలో భద్రమని ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకొచ్చినాం. ఇవాళ పాఠశాలల్లో పిల్లల బట్టలు ఒకనాడు కార్పొరేట్ కంపెనీలు కుట్టేవి, ఇవాళ వాటిని రద్దు చేసి ఆడబిడ్డలకే బట్టలు కుట్టే వ్యాపారాన్ని ఇవాళ ఆడబిడ్డలకే అందించినాం. ఇప్పుడు పాఠశాలల్లో తిను వస్తువులను, కూరగాయలను, పాలు, పండ్లు అన్ని సరఫరా ఒకప్పుడు వ్యాపారాలు కార్పొరేట్ సంస్థలు చేస్తుంటే వాటన్నిటిని రద్దు చేసి స్వయం సహాయక సంఘాలకు అందించి ఇవాళ ఆడబిడ్డల చేతుల్లో పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది అని ఇవాళ ఆడబిడ్డలకు అప్పచెప్పినాం. అందుకే మిత్రులారా, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఈ ప్రజా పాలనలో భద్రంగా ఉండాలి అని మేము ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, సావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. చంద్రశేఖరరావు గారు ఇవాళ నువ్వు కుట్రలు కుతంత్రాలతోని
ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు 10 ఏళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది. కల్వకుర్తి ఆగిపోయింది. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, సీతారామ, అదే విధంగా దేవాదుల, సమ్మక్క సారలమ్మ, ప్రాణహిత చేవెళ్ళ ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి. ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి, ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి 1,00,000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్లు గంగలో కొట్టుకపోయినాయి. ఇవాళ గోదావరిలో కొట్టుకపోవడానికి కారణం నువ్వు కాదా? నీ అవినీతి కాదా? నీ కుటుంబం 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల, ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? వ్యవసాయం మీద 2 లక్షల కోట్లు ఖర్చయినాయి మిత్రులారా. కేవలం కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాడు. మరి 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? 300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా ఎందుకు ఆగిపోయింది? 200 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన నెట్టంపాడు ఎందుకు పూర్తి కాలే? ఇవాళ 6-7 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది? ఇవాళ ప్రతి ప్రాజెక్టు దేవాదుల 12,000 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. ఇంకొక 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ దాదాపుగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు. తెలంగాణను ఎడారిగా మార్చిందని చెప్పిన నువ్వు 10 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా? ప్రాణహిత చేవెళ్ళ గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ఎస్ఎల్బిసి గాని, సీతారామ గాని, రాజీవ్ సాగర్ గాని, ఇందిరా సాగర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా అన్ని ఈ రోజు ఆగిపోయి ఉన్నాయి అనంటే ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం అవినీతి కాదా అని ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా. ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇంత దోపిడీకి పాల్పడి, 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు? ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి, కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖర్ రావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి, నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవెళ్లను తరలించే 1,00,000 కోట్లు దోసుకున్నది ఎవడు? ఇవాళ గోదావరి బంకంచెర్లలో 3,000 టీఎంసీ సముద్రంలో కోతున్నాయి. రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? 2016లో మొత్తం వివరాలతో నేను వస్తా. నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆనాడు జీవో ఇచ్చిండు. గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి, హంద్రీ నీవాకు 400 టీఎంసీలు తరలించడానికి 2016లోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2018లో వ్యాప్కోస్ను నియమించింది నిజం కాదా? వ్యాప్కోస్ సంస్థ 400 టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈరోజు గోదావరిలో 3,000 టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా?
ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నీకు జీవితం ఇచ్చి నీకు బతకడానికి నీడనిచ్చి నిన్ను ప్రజాప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణని ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు సిద్ధంగా ఉన్నవా నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు. నీ వంది మాగదులతో మాట్లాడించడం కాదు, నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు. నేను సిద్ధంగా ఉన్నా. గోదావరి బంకంచెల్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా, నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే. కేటాయింపులు 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఓన్లీ 32% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో 555 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా? సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా, చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు, నిజం కాదా? ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది, నిజం కాదా? పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు రా చర్చకు. కృష్ణానది మీద మనకు నువ్వు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు. నేనేం చేసినా? నేను వచ్చినాక సీతారామక్క నీటికి 65 టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన. ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా. నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈ రోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన భీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈ రోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి తోడు చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినట్టు ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా.
మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం. గోదావరి జలాల మీద ఒకరోజు, కృష్ణానది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం. గోదావరి జలాలను తరలించకపోమన్నది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తాన్నది ఎవరు? ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం. నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా. మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీంకోర్టులో కలుసుకుందాం, మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము. మా చిత్తశుద్ధిని నువ్వా ప్రశ్నించేది? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణ ఎడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా? అందుకే మిత్రులారా, మళ్ళొక్కసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకచర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా, అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రచారంతోని ప్రజల్ని మభ్యపెడతామంటే ఈడెవడు ఊరుకునేవాడు లేడు. అప్పుడంటే పెద్ద మనిషి జానారెడ్డి గారు నీతో ఎందుకులే అనుకున్నాడు.